యావత్ సృష్టిని ఒక్క గంటలో తయారు చేయగలిగిన శ్రీ మహావిష్ణువు శ్రీమూర్తిని తయారు చేయడానికి మాత్రం వారం రోజులు కష్టపడ్డాడట. శ్రీ సృష్టి కోసము మిగిలిన పనులన్నీ మానుకొని తన నాదుడు శ్రీ సృష్టి కోసం ఇంతలా తలమునకలైపోవడం చూసిన లక్ష్మీదేవి అడిగింది, శ్రీని సృష్టించడానికి ఎందుకు ఇంత సమయం తీసుకున్నారు అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, ఏం చేయమంటావు మరి, ఈ శ్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా. ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండాలి శ్రీ. చిన్న చిన్న గాయాలు మొదలుకొని ముక్కలయ్యే మనసు వరకు ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో నీకు తెలుసా. శ్రీ ఎంతమందికి ఓ ఔషధంగా పనిచేయాలో తెలుసా. ఆమెకు ఆరోగ్యం బాగోలేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండకపోవచ్చు. రోజుకు 18 గంటలు పనిచేయాలి. ఇన్ని రకాల పని చేయాల్సి వచ్చినా శ్రీకి ఉన్నవి 2 చేతులే అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఏంటి, ఇన్ని పనులు చేయడానికి ఆమెకు 2 చేతులేనా అని ఆశ్చర్యపోతూ లక్ష్మీదేవి ఆ శ్రీని మెల్లగా తాకింది. ఇదేంటి, ఇంత మృదువుగా ఉంది ఈమె దేహం అని ప్రశ్నించింది. శ్రీ మహావిష్ణువు అన్నారు, ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజుగ్గా ఉండొచ్చు, కానీ మానసికంగా స్త్రీ ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు స్త్రీ అన్ని భారాలను తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలను స్త్రీ చెవి చూడాలి. అవసరమైతే కన్నీటిని దిగమింగాలి. కోపం వస్తే ఓపికగా స్పందించే శక్తి ప్రతి స్త్రీకి ఉండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుబడడము తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను మాత్రమే అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఓహో, స్త్రీ ఆలోచించగలదా అని అడిగింది లక్ష్మీదేవి. ఆహా, ఎందుకు ఆలోచించదు. అన్ని విషయాలు ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు కూడా చెప్పగలదు స్త్రీ అన్నాడు శ్రీ మహావిష్ణువు. లక్ష్మీదేవి ఆమె కన్నీటితో తడిసిన బుగ్గలను తాకి, ఇదేంటి, ఈ కన్నీళ్ళెందుకు అని ప్రేమగా అడిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, ఆ కన్నీటిలో ఆనందము, ఆవేదన, దుఃఖము, దిగులు, ఆశ్చర్యము, భయము, అన్ని రకాల ఉద్వేగానుభూతులు ఉంటాయి. ఆ కన్నీటికున్న శక్తి అనంతం. పైగా మరో జీవికి ప్రాణం పోసి 9 నెలలు మోసే నేర్పు స్త్రీకి మాత్రమే ఉంది అని చెప్పాడు. లక్ష్మీదేవి ఆశ్చర్యపోతూ, మీ సృష్టిలో విశిష్టమైనది ఏదైనా ఉంది అంటే అది స్త్రీనే అని చెప్పింది. అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువ, తన శక్తి తెలిసినా వాటిని అవసరం లేకపోతే ప్రయోగించదు. అప్పటి వరకు తెలియనట్లే ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు అని చెప్పి భూమి మీదకి పంపాడు స్త్రీని. అందుకేనేమో స్త్రీని పుడమి తల్లితో పోల్చారు. స్త్రీని భగవంతుడు కేవలం ఒక మనిషిగా సృష్టించలేదు, ప్రేమకు ప్రతిరూపంగా, త్యాగానికి చిరునామాగా, కుటుంబం అనే ఆలయానికి మొదటి దీపంగా సృష్టించాడు. ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో నచ్చితే హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.